ఫ్రెండ్స్, ఈరోజు ప్లాటింగ్ చేయడానికి అయితే వచ్చాము. ఈ బిల్డింగ్కి వచ్చేసి ఇది మూడోసారి నేను వచ్చి. ఫస్ట్ ఇది స్టార్ట్ చేసినప్పుడు అయితే ఒకసారి వచ్చాను, మళ్ళీ మధ్యలో ఒకసారి వచ్చాను, మళ్ళీ ఇది మూడోసారి మాట రావడం. బిల్డింగ్ అంతా పూర్తి అయిపోయింది. కొంచెం కొంచెం అదే చిన్న చిల్లర పనులు ఉంటాయి, కొంచెం ప్లాస్టింగ్ చేసేది అన్నీ ఉంటాయి. ఒక అన్న నేను వచ్చామన్నమాట ప్లాస్టింగ్ చేయడానికి. అంగో అన్న అయితే ప్లాస్టింగ్ చేస్తున్నాడు అక్కడ. అవన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి, అవన్నీ చేసేసి మెట్ ల్యాండింగ్ ఇంకా అదైతే ప్లాస్టింగ్ చేయాలి. ఇదంతా ఉంది, ఇదైతే ప్లాస్టింగ్ చేయాలి. ఇదంతా చేసేస్తే ఇది అయిపోయినట్టే వర్క్. పైన అయితే కింద అయితే మొత్తం పని అయితే అయిపోయింది, టైల్స్ కూడా వేసారు. ఇంకా ఈ బిల్డింగ్ వచ్చేసి ఇంకా లాస్ట్ మాట అయిపోయింది. ఈ పైన తెరేసి కూలింగ్ టెరెస్ చేసేస్తే ఇంకా ఈ బిల్డింగ్ పని అయిపోయినట్టే. నేనైతే 3 సార్లు వచ్చాను. వేరే వాళ్ళు పంపిస్తూ ఉంటాడు, ఒక బిల్డింగ్ ఒక్కొక్కసారి ఒక రోజు అలా పంపిస్తూ ఉంటాడు. కంటిన్యూస్గా బిల్డింగ్ దగ్గరికి అయితే పంపించడు. అందువల్ల నేను ఎక్కువగా రాలేదు. ఈ బిల్డింగ్ దగ్గరికి అయితే 3 సార్లు వచ్చాను. ரோஜோனா சொல்லு எல்லாத்தையும் சொல்லு. அதுக்கெல்லாம் இது பண்ணி உனக்கு ఒకసారి ఈ బిల్డింగ్ చూపిస్తాను చూడండి. ఇదంతా ఫ్రంట్, ఇది ఎంట్రన్స్ మాట. ఇది వచ్చి బయట బాత్రూమ్ మాట. మెట్ ల్యాండింగ్ కింద ఒక బాత్రూమ్ వస్తుంది. ఇది మెయిన్ డోరు. ఇది ఒక బాత్రూమ్ కాదు, సారీ, బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్లు అయితే పెట్టించుకుంటారు. అలాగే బయట పెట్టించుకుంటారు, లేకపోతే లేదు బాత్రూము. ఇది ఎల్సేప్ హాల్ మాట. అదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది. ఓపెన్గా హాల్కి కిచెను. సింపుల్గా ఉంది, నాకైతే భలేగా నచ్చింది. ఇలాగా అంటే కిచెన్ క్లోజ్ అయిపోయి కాకుండా ఇలాగా ఓపెన్గా ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇది కూడా సమంగా కిచెన్ మేడ కిందకి బాగుందన్నమాట. హైట్ కూడా కొందరైతే హైట్ చాలా ఎక్కువ పెడతారు, అందకుండా కొంచెం ఎత్తుగా అనేసి పెడతారన్నమాట బల్ల. ఇది కిందకు ఉంది, చాలా బాగుంది. అందుకే అది గ్యాస్ ఆడ పెట్టుకుంటే. కొందరైతే హైట్గా వేసేస్తారు, బాగోదు. కిచెను, సారీ, సింక్ ఇది కూడా గ్రానైట్ అనుకుంటా. మామూలుగా కొనుక్కొచ్చిన సింక్. కొనుక్కొచ్చింది కాదు, గ్రానైటే. ఇది గ్రానైట్ సింక్ అయితే రెడీ చేస్తారు. అలాగా బాగుంది. టైల్స్ కూడా చాలా బాగున్నాయి. కింద సింపుల్గా ఉంది, చిన్న ఇల్లు మంచిగా. 2 బెడ్రూమ్లు, హాలు, ఓపెన్ కిచెను. ఇది బయట బాత్రూము.
ఈరోజు ప్లాస్టింగ్ వచ్చేసి ఈ పిల్లరు అదొకటి, అదేమో గోడ కట్టి బయట లోపల ప్లాస్టింగ్ అదొక పిల్లరు, తర్వాత ఈ కన్నార్లు, తర్వాత ఇది అక్కడ అక్కడ ఒక గోడ పోతున్నారు అదొకటి. ఈ ఎందుకు కట్టారు అంటే తెలుసు కదా, ట్యాంక్ ఏమన్నా ఖాళీ అవుతే గాలి ఏమన్నా ఎక్కువగా వస్తే కదలకుండా అనేసి అయితే కట్టాము ఈ రెండుని. అంటే ఒక్కోసారి వాటర్ ఉండదు, లేదంటే ఎక్కువగా గాలి అన్నా ఏమైనా సేఫ్టీ అన్నమాట. తర్వాత ఎన్ని చిన్న చిన్నవి అయ్యి కట్ చేసారు, పైపుల గురించి కట్ చేయడం వల్ల అయ్యి. అయినా ఎక్కువగా పెద్ద పెద్ద పనుల కన్నా ఇలాంటి చిన్న చిన్న పనులే కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది, పెద్దగా పనేం కనబడదు, కానీ అదే పెద్ద పనిలా ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ గోడ, ఈరోజు వర్క్ మాట మాది అయిపోయింది, వెళ్ళిపోవడం ఇంటికి. కానీ మెటీరియల్ కింద నుంచి మోసుకున్నమాట, ఇసుక తెచ్చుకోవాలి, సిమెంట్ తెచ్చుకోవాలి, ఇక్కడ రెడీగా ఏముండవు. ఇదేనా పని అనుకుంటారేమో, కింద నుంచి మోసుకుని అన్నీ తెచ్చి చెయ్యాలన్నమాట. ఇక్కడే కాదు ఎక్కడైనా అలాగే చెయ్యాలి. ఒక్కొక్కసారి ఉంటుంది మెటీరియల్, ఇసుక ఏదైనా సరే మెటీరియల్ పైన ఒక్కొక్కసారి ఉంటాయి కానీ ఒక్కొక్కసారి ఉండవు. అన్నీ తెచ్చుకుని పైకి ఇవ్వాలి, పైన పైన లేదా కింద కింద. ఈరోజు వరకు ఈ రోజుకి మాట ఇదే వర్క్ అయిపోయింది.